హాయ్ అండి. మీరు చూస్తున్నారు మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి ఎప్పుడో ఫుడ్ వీడియోలే రిలీజ్ చేస్తున్నాను. సో, ఈ ఫస్ట్ టైమ్ హెయిర్ గురించి కూడా సీక్రెట్స్ అయితే కొన్ని మీకు చెప్పబోతున్నానండి. ఈ జెల్‌ని అయితే నేను డాండ్రఫ్ అండ్ సిల్కీగా అవ్వడానికైతే చేస్తున్నానండి. ఖచ్చితంగా వర్కౌట్ అయితుంది. నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని, ఆ బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కాలోజీ సీడ్స్ కూడా వేసుకోవాలండి. ఇవి మామూలుగా కిరాణా షాపుల్లో, జనరల్ స్టోర్స్‌లలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. దీంట్లోనే 1 ఆనియన్, ఇంకొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. డాండ్రఫ్‌కి మెయిన్‌గా ఆనియన్, వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంట్లో ఉన్న ఘాటు వల్ల డాండ్రఫ్ మొత్తం పోతుంది. ఈ విధంగా మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని, నీళ్ళను బాగా మరిగించుకోవాలి. థిక్ జెల్ వచ్చే వరకు మరిగించాలండి. ఈ విధంగా. అది కంప్లీట్‌గా జెల్లులాగా రావాలండి. కలర్ గూడా కరేపాకు కలర్‌లోకి రావాలి. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్‌లోకొచ్చాక దీన్ని మనం స్టెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టెయిన్ చేసుకున్నాక, ఈ స్టెయిన్ చేసుకున్న దాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఆ జెల్లుని గూడా పక్కన పెట్టి రెండిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా కంప్లీట్‌గా చల్లారిపోయాక మాత్రమే ముందుగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది గదండీ! దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం హెయిర్‌ని పాయలు పాయలుగా తీసుకుంటూ స్కాల్ప్‌కి మొత్తం ఆ పేస్ట్‌ని అప్లై చేసుకోవాలండి. దీంట్లో మనం ఆనియన్, వెల్లుల్లి వాడాం కాబట్టి దాంట్లో ఉన్న ఘాటుకి మన తలలోని డాండ్రఫ్, దురద మొత్తం తగ్గిపోతుందండి ఖచ్చితంగా. నాకైతే ఫుల్‌గా డాండ్రఫ్ ఉంది. ఈ విధంగా స్కాల్ప్‌కి మొత్తం పట్టించాక జెల్ గూడా చూడండి ఎంత బాగొచ్చిందో. మనకు మార్కెట్‌లో దొరికేలాగే వచ్చింది. ఈ విధంగా జెల్లుని గూడా తీసుకొని మొత్తం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మనం పేస్ట్ అప్లై చేసాం కదండీ! దానిపై నుండి గూడా ఈ జెల్‌ని అప్లై చేయాలి. ఈ జెల్ వల్ల ఏంటంటే బాగా సిల్కీగా అవుతుంది హెయిరు. ప్లస్ హెయిర్ గ్రోతింగ్ గూడా ఉంటుందండి చాలా బాగా. హెయిర్ లాస్ అనేది కూడా చాలా తగ్గుతుంది. సో, డాండ్రఫ్ ఎక్కువగా ఉండి హెయిర్ లాస్ ఎక్కువ అయ్యేవాళ్ళు వీక్లీ వన్స్ అయినా చేసుకోండి. ఖచ్చితంగా తగ్గిపోతుంది. నాకు టైం లేక నేను మంత్లీ వన్స్ అట్లా చేసుకుంటాను. అయినా కూడా నా హెయిర్ ఎంత బాగుంటుందో డాండ్రఫ్ అనేది ఉండదు. సో, ఎప్పుడూ ఉండదు కానీ ఈసారి ఏంటో మరి డాండ్రఫ్ వచ్చింది. సో, దానికోసం నేనైతే ఇది ట్రై చేస్తున్నా. దీనిలో మర్చిపోయా 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. సో, ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్నాక కంప్లీట్‌గా ముడేసేసుకొని ఒక 1-2 అవర్స్ వరకు వదిలేసేయండి. బాగా ఆరిపోతే మీకు అర్థమైపోతుంది. హెయిర్‌కి పట్టాలి కదా! 1 అవర్ అయితే సరిపోతుందండి నాకు తెలిసి. ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసేస్తే సరిపోతుంది. సరే, ఒక 1 అవర్ తర్వాత నేను తలస్నానం చేసి మీకు చూపిస్తానండి. చూడండి, తలస్నానం చేశాక ఒకసారి స్కాల్ప్ చూడండి, నేను చూపిస్తున్నాను కెమెరాకి. అసలు డాండ్రఫ్ అనేది లేదు. ఎంత నీట్‌గా పోయిందో. హెయిర్ గూడా చూడండి ఎంత సిల్కీగా వచ్చిందో. నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయిందండి. మీకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా టైం ఉంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.